హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్కీ లేడీస్ వరల్డ్. నేను మీ రమ్య. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే సూపర్ డూపర్గా ఉన్నాను. అండ్ ఈ రోజు ఈ వీడియోలో మీ ముందుకు వచ్చేసాను వెడ్డింగ్ సిరీస్లో పార్ట్ 2 వ్లాగ్తో అనమాట. సో మా కజిన్ వెడ్డింగ్ అవుతుంది. అందరికీ మన పాత సబ్స్క్రైబర్స్ అయితే ఆల్రెడీ తెలిసే ఉంటుంది. సో తన పెళ్లి సిరీస్లో ఇది సెకండ్ వ్లాగ్ అనమాట. సో ఇంతకుముందు ఒక వీడియో ఆల్రెడీ షేర్ చేశాను. పెళ్లి కూతురు చేశాను అనమాట. నేను పెళ్లి కూతురు సంబరాల వీడియో ఒకటి షేర్ చేశాను. ఒకవేళ మీరు ఎవరైనా చూడకపోతే చెక్ చేసేసేయండి. అండ్ ఈరోజు తనని పెళ్లి మండపానికి తీసుకెళ్తున్నాం అనమాట. సో కాళ్ళగోళ్ళు ప్రధానం ఇవన్నీ ఉండబోతున్నాయి. సో సింహాచలంలో కొండపైన పెళ్ళి అనమాట. సో అక్కడ కొండపైన కదా పెళ్ళి, అక్కడ ఏమీ అవైలబుల్గా ఉండవని చెప్పేసి మా వారు చక్కగా పిల్లలకి కొంచెం ఫ్రూట్స్, బిస్కెట్స్, తర్వాత ఇంకా పల్లి చెక్కీలు ఇటువంటివన్నీ కూడా కొంచెం ప్యాక్ చేసి పెడుతున్నారు. ఎందుకంటే ఒకవేళ కొండపైన పిల్లలు ఆకలి అన్నా కూడా ఏమీ దొరకవు కదా. సో అలా ప్యాక్ చేసి కొంచెం పెడుతున్నారనమాట. ఎవరైనా ఏమైనా అడిగితే, పెద్దవాళ్ళు అడిగితే ఫ్రూట్స్ లాంటివి ఇవ్వచ్చు, పిల్లలు అడిగితే ఈ బిస్కెట్స్, చెక్కీలు లాంటివి ఇవ్వచ్చు అని చెప్పేసి తనకు కొంచెం అలాంటి జాగ్రత్త ఎక్కువ ఉంటుంది. సో అందుకని అన్నీ ప్యాక్ చేసుకుంటున్నారనమాట. అండ్ నిజంగా చెప్పాలంటే అవి చాలా చాలా యూజ్ అయ్యాయి మాకు. ఎందుకంటే కొండపైన ఏమి దొరకవు కదా, ఫుడ్ ఐటమ్స్ మనకి ఏమి దొరకవు. సో ఇవైతే మాత్రం పెట్టేటప్పుడు ఎందుకు పెద్ద అవసరం ఉండదు అనుకున్నాను. కానీ నేను తను చాలా ముందు చూపుతూ ఆలోచించారు. నిజంగానే అవి చాలా యూజ్ అయ్యాయి మాకు. అండ్ ఇవన్నీ ప్యాక్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడైతే మేము మా కజిన్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోబోతున్నాము. సో అక్కడ ఈరోజు తనని పెళ్లి కూతురుని చేసి ఆ మండపానికి తీసుకెళ్లాలన్నమాట. సో నేనే తనని రెడీ చేయటం, చీర కట్టడం ఇవన్నీ నేనే చేయాల్సి ఉంటుంది. సో అందుకని చెప్పేసి ఫాస్ట్గా మేమైతే స్టార్ట్ అయిపోతున్నాము. అండ్ తెలిసిందే కదా, నిన్న వ్లాగ్ చూసిన వాళ్ళకైతే తెలిసే ఉంటుంది, మా కజిన్ వాళ్ళ ఇల్లు వచ్చేసి పిఎం పాలెం దగ్గర అనమాట. సో పిఎం పాలెం వెళ్తున్నాము వైజాగ్లో. సో వెళ్ళి అక్కడికి తన్ని రెడీ చేయాలి. అప్పటికే కొంచెం లేట్ అయింది. సో ఫాస్ట్గా వెళ్ళి ఇంకా అక్కడ లంచ్ చేసేసి ఫాస్ట్గా తనని రెడీ చేసేసి మేమైతే వెళ్ళిపోవాలన్నమాట. సో ఇప్పుడే మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేసినట్టయితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. అండ్ చక్కగా మీరు వీడియోస్ చూసి హ్యాపీగా ఎంజాయ్ చేసేయచ్చు. అండ్ కట్ చేస్తే మేమైతే వచ్చేసాం, పిఎం పాలెం వచ్చేసాం అనమాట. సో ఇప్పుడైతే లోపలికి ఎంట్రీ ఇస్తున్నాము. అందరూ బిజీగా ఉన్నారు. చక్కగా పూల్ మాలలు కడుతూ కొంతమంది, ఫుడ్ అరేంజ్మెంట్స్ లో కొంతమంది, అందరూ బిజీగా ఉన్నారనమాట. చెర్రీ అడుగుతుంది ఎందుకు ఇంత లేట్ చేశారని చెప్పేసి. చెర్రీ బాబాయ్ అంటున్నారనమాట, అల్లుడు గారు రాగానే ఇంటికి కళ వచ్చేసింది కాబట్టి ఇంట్లో లైట్స్ అవి వెలిగించాల్సిన అవసరం లేదు, లైట్ ఆపేయండి అని ఊరికే వెటకారం చేస్తున్నారనమాట. సో బాబాయ్ వచ్చేసారు. పనులన్నీ చాలా ఆర్గనైజ్డ్ గా జరుగుతాయి అనమాట. బాబాయ్ అయితే అన్ని చక్కగా ఆర్గనైజ్ చేస్తూ ప్లాన్ చేస్తూ ఉంటారు. సో ఇంట్లో వచ్చరికి లైట్ ఒక లైటింగ్ వచ్చింది కదా, వచ్చింది నిజమే కదా. తీసుకో అసలే జగ్గిందైతే ఓకే నిజం తీసింది. సో ఇంకా మేము కూడా వెళ్ళిన తర్వాత అక్కడ జాయిన్ అయిన తర్వాత హంగామా అయితే మళ్ళీ మొదలైందనమాట. సో అప్పటి వరకు మా పిన్ని వాళ్ళందరూ కాస్త రిలాక్స్ అయ్యి కాస్తగా కామ్గా క్వైట్గా ఉన్న వాతావరణం. సో మేము వెళ్ళగానే ఇంకా కొంచెం ఊపందుకుందనమాట. అండ్ ఆవిడ వచ్చేసి పెళ్లి కూతురు వాళ్ళ నాన్నమ్మ గారు అనమాట. సో అందరూ ఒక పక్క లంచ్ చేసేస్తున్నారు, ఇంకొక పక్క నేను వచ్చేసి చెర్రీకి ఫేస్ ప్యాక్ అయితే వేస్తున్నాను అనమాట. చెర్రీ ఫేస్ ట్రావెల్ వల్ల కొంచెం జర్నీ వల్ల డల్ గా ఉందని చెప్పేసి నేనైతే చెర్రీకి ఫేస్ ప్యాక్ అప్లై చేస్తున్నాను. చెర్రీ ఫేస్ కి ఎవర్ యూత్ గోల్డెన్ గ్లో పీల్ ఆఫ్ ఉంటుంది కదా, సో ఆ పీల్ ఆఫ్ మాస్క్ అనేది బాగా సూట్ అవుతుంది. మా వారు కెమెరా పట్టుకొని షూట్ చేస్తుంటే ఎందుకు షూట్ చేస్తున్నారు, ఇది కూడా షూట్ చేయాలని అడుగుతుంది అనమాట. సో ఆయన ఇంకా ఆపరు కదా, వీళ్ళిద్దరూ ఊరికే ఒకరినొకరు అలా ఏడిపించుకుంటూనే ఉంటారనమాట. సో చెర్రీ మొత్తానికి ఫేస్ ప్యాక్ అయితే వేసేసుకుంటుంది. సో ఇది వచ్చేసి ఆరెంజ్ పీల్ ఆఫ్ మాస్క్ అనమాట. మనకి స్కిన్ పైన ఉన్న డెడ్ సెల్స్ కానీ అన్వాంటెడ్ హెయిర్ అన్నీ కూడా వచ్చేస్తాయి. చాలా బాగుంటుంది పీల్ ఆఫ్ మాస్క్. మనకి సింపుల్గా తక్కువ టైంలో మంచి గ్లో వస్తుంది అనమాట. సో అందరూ ఇంకొక పక్క లంచ్ అయితే చేసేస్తున్నారు. సింపుల్గా రెసిపీస్ అనమాట.
ఈ లంచ్ అది కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మేము మండపానికి స్టార్ట్ అయిపోవాలన్నమాట. లంచ్ అంతా కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను పెళ్లి కూతురికి చక్కగా శారీ అయితే డ్రేప్ చేసేసాను. ఇది వచ్చేసి తనకి నిశ్చితార్థం రోజు పెట్టిన శారీ అనమాట. వాళ్ళ అత్తగారు వాళ్ళు ఎంగేజ్మెంట్కి పెడతారు కదా, సో ఆ శారీ తను కట్టుకుని పెళ్లి మండపానికి అయితే వెళ్ళాలన్నమాట. సో ఆ శారీ అయితే కట్టేసిన తర్వాత జ్యువెలరీ అది ఇలా పెట్టాను అనమాట. వడ్డానం, ఇంకా కాసుల హారం, అలాగే కాసుల హారం సెట్ అనమాట. ఒకటి కాసుల హారానికి చిన్న నెక్లెస్ కూడా సెట్ అనమాట. సో ఈ రెండు సెట్ లాగా అలా వేసామన్నమాట. అండ్ తనకి ఒక సింపుల్ మేకప్, బ్రైడల్ మేకప్ అంటే అంత హెవీగా ఏం చేయలేదు, సింపుల్ మేకప్ చేసేసి ఇలా పాపిడి బిళ్ళ కూడా పెట్టేసి రెడీ చేసేసాను అనమాట. అండ్ కళ్యాణ తిలకం చూడండి, కళ్యాణ తిలకం పెట్టగానే ఎవరికైనా పెళ్లికలు వచ్చేస్తుంది కదా, సో తనకి పెళ్లికలు వచ్చేసింది. బాగుంది, చక్కగా సూట్ అయింది. అండ్ తను వచ్చేసి వాళ్ళ అక్క వాళ్ళ అమ్మాయి అనమాట. ఇంతకుముందు ఎంగేజ్మెంట్ వ్లాగ్లో కూడా నేను తన గురించి షేర్ చేశాను. సో ఒక్కొక్కరం అందరం కూడా ఇప్పుడు రెడీ అయిపోతున్నాము. అండ్ చెర్రీకి కూడా రెడీ చేసేస్తున్నాను. సో పెళ్లి కూతురు రెడీ చేసేసిన తర్వాత అప్పుడు చెర్రీని కూడా రెడీ చేస్తున్నాను అనమాట. సో చెర్రీ ఈ డ్రెస్ మీరు చూసారు కదా, సంక్రాంతి షాపింగ్లో అప్పుడు తీసుకున్నాము. చాలా చాలా బాగుంటుంది, చెర్రీకి కూడా చాలా బాగా సూట్ అవుతుంది డ్రెస్ అయితే. నాకు కూడా మంచి కలర్ అనిపిస్తుంది, అది నాకు బాగా నచ్చుతుంది చెర్రీ డ్రెస్ అయితే మాత్రం. అండ్ తనకి చెర్రీకి కూడా ఇంకా హెవీ మేకప్ ఏమీ లేకుండా సింపుల్గా మాయిశ్చరైజ్ చేసేసి ఫౌండేషన్ అది అప్లై చేసేసి సో కాంపాక్ట్ పౌడర్ అప్లై చేశాను అనమాట. అంతే, సింపుల్ మేకప్, హెవీగా ఏమీ అప్లై చేయలేదు. అండ్ చెర్రీకి కూడా రెడీ చేసేసిన తర్వాత అప్పుడు నేను రెడీ అయిపోయాను అనమాట. సో అందరం ఇలా రెడీ అయిపోయిన తర్వాత ఇప్పుడు తనని మండపానికి అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. సో పెళ్లి కూతుర్ని మండపానికి తీసుకెళ్ళటం కోసం రెడీ చేస్తున్నాము. పెళ్లి కూతురు కొబ్బరి బొండం పట్టుకుని వెళ్ళాలి కదా, సో తనకి చేతికి బొండం ఇచ్చేసాము. కొబ్బరి బొండం పట్టుకుని తను వెళ్ళడానికి అయితే రెడీ అయింది అన్నమాట. సో పెళ్లి కూతురుని తీసుకెళ్తున్నప్పుడు ఆంటీ వచ్చేసి బిందె నిండా నీళ్లతో ఎదురొస్తుందన్నమాట. సో ఒక బిందెతో నీళ్లతో ఎదురొస్తే అది మంచిదని చెప్తారనమాట, శుభం అంటారు. కాబట్టి బిందెతో నీళ్ళు పట్టుకుని ఎదురైతే వస్తుందన్నమాట అమ్మాయికి. అండ్ తనని కారెక్కించడానికి కోసం అని చెప్పేసి ఆ ఆంటీ అక్కడి వరకు ఎదురొచ్చింది. సో తను కారు ఎక్కేసిన తర్వాత ఇంకా ఆంటీ కూడా కారు నార్మల్గా అందరితో పాటు ఎక్కేసింది అనమాట. సో
మేమైతే సింహాచలం కొండపైకి వచ్చేసామన్నమాట. సో పెళ్లి కూతురుని తీసుకుని కొండపైకి అయితే వచ్చేసాము. సో చూస్తున్నారు కదా, అది సింహాచలం టెంపుల్. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి రూమ్స్, కళ్యాణ మండపం అన్నీ కూడా ఇక్కడే అవైలబుల్ ఉంటాయి. సో మనకి ఇచ్చిన రూమ్స్లో, మనకి అలాట్ చేసిన రూమ్స్లో పెళ్లి కూతురు రూమ్లో మనమైతే వచ్చేసాము. సో పెళ్లి కూతురు వాళ్ళకి ఇన్ని రూమ్స్, పెళ్లి కొడుకు వాళ్ళకి ఇన్ని రూమ్స్ అని ఉంటాయన్నమాట. మేబీ నాకు తెలిసి 2 రూమ్స్ అని ఉంటాయి అనుకుంటాను. అండ్ మా వారు ప్యాక్ చేసిన ఫుడ్ అంతా కూడా వేస్ట్ అవ్వలేదు. వచ్చి రాగానే అందరూ కూడా ఆకలేసి పాపం ఫ్రూట్స్ అవి తిన్నారు. పిల్లలైతే బిస్కెట్స్ ఇవి అవి తిన్నారు. అండ్ పెద్దవాళ్ళు వచ్చేసి ఫ్రూట్స్ అవి తిన్నారనమాట. సో అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏంటంటే మొత్తానికి మేము పెళ్లి మండపానికి అయితే చేరుకున్నాం. ఇక్కడ నెక్స్ట్ ఏం జరగబోతుందంటే ప్రధానం అనేది జరుగుతుంది. ఫస్ట్ అయితే పెళ్లి కూతురికి ప్రధానం అంటే అత్తగారు వాళ్ళు బొట్టు పెట్టి గాజులు, పువ్వులు అన్నీ, సారీ అన్నీ తెచ్చి మా అమ్మాయి అనిపించుకునేలా ఒక కార్యక్రమం అనమాట. అదొక తంతు అనమాట. సో ప్రధానం, సో ఆ ఆనవాయితీ ఉన్న వాళ్ళకైతే ఐడియా ఉండే ఉంటుంది. సో ఆ ప్రధానం కార్యక్రమం అయితే జరగబోతుంది. అండ్ మేమైతే అందరం రెడీ అయిపోయి వచ్చేసాం కదా. రెడీ అయిన తర్వాత నా సారీ అయితే నేను చూపించలేదు. ఇది వచ్చేసి బిన్ని సిల్క్ సారీ అనమాట. మంచి నేవీ బ్లూ ఇంకా రెడ్ కలర్ కాంబినేషన్లో వస్తుంది సారీ అంతా కూడా. చిన్న అంచుతో, చిన్న బార్డర్తో చాలా నీట్గా సింపుల్గా ఉంటుందన్నమాట. సారీ అయితే చాలా తేలిగ్గా అనిపిస్తుంది. నాకైతే ఇది చాలా నచ్చింది ఈ సారీ. అండ్ ఈ సారీ వచ్చేసి నాకు మా ఫ్రెండ్ నిర్మల వాళ్ళ గృహప్రవేశం కోసం వెళ్ళేటప్పుడు తను మాకు గిఫ్ట్ చేసిన సారీ అనమాట. ఇది మాకు ప్రజెంట్ చేసిన సారీ ఇది వచ్చేసి. సో చాలా బాగుంటుంది సారీ అయితే మాత్రం. నాకు చాలా లైట్ వెయిట్ అనిపిస్తుంది. ఎప్పుడు నేను బిన్నీ సిల్క్ సారీ అయితే యూజ్ చేయలేదు ఇప్పటి వరకు. సో ఫర్ ద ఫస్ట్ టైం నేను బిన్నీ సిల్క్ సారీ అయితే కట్టుకున్నాను అనమాట. నిజంగా చాలా తేలిగ్గా అనిపించింది. అండ్ మొత్తానికి మేము వచ్చేసాం కదా. పెళ్లి కొడుకు వాళ్ళు ఇంకా వాళ్ళు రాలేదన్నమాట. సో వాళ్ళు కూడా వచ్చేసిన తర్వాత అప్పుడు ప్రధానం కార్యక్రమం అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ ఇంతలోపు మమ్మీ వాళ్ళు అందరూ కూడా శ్రీకాకుళం నుంచి, మావయ్య వాళ్ళు, చిన్ను, మిన్ను వీళ్ళు అందరూ కూడా ఇంకా రాలేదు. సో వాళ్ళు కూడా వస్తారు. వాళ్ళు వచ్చేసిన తర్వాత అప్పుడు ప్రధానం కార్యక్రమం అంతా కూడా స్టార్ట్ అవుతుందన్నమాట. సో ఇంతలోపు అందరూ చూడండి ఎంత చక్కగా ఖాళీగా ఉన్నాం కదా, ఊరికే అలా టైంపాస్ చేస్తూ కబుర్లు చెప్పుకుంటున్నాం అనమాట. తను వచ్చేసి బ్లూ కలర్ శారీలో ఉంది కదా, తను రాధపిన్ అనమాట, పెళ్లి కూతురు వాళ్ళ మమ్మీ. అండ్ మా చెర్రీ అంటే చాలా ఇష్టం. ఆబ్వియస్లీ చెర్రీ అంటే అందరికీ ఇష్టమే ఇంట్లో. సో పట్టుకుని ఊరికే కబుర్లు చెప్తున్నారు. అండ్ ఇవంతా జరుగుతున్న లోపు ఇంతలో పెళ్లి కొడుకు వాళ్ళు వచ్చేసారనమాట. అలాగే మా అక్క వాళ్ళు, మమ్మీ వాళ్ళు అందరూ వాళ్ళు కూడా వచ్చేసారు. సో ఇంకా వాళ్ళు వచ్చేసిన తర్వాత హంగామా మొదలు. ఇక్కడ నుంచి ఫుల్ హడావిడి. సో ఇంకా మా వాళ్ళు వచ్చేసారు కదా, ఇక్కడ నుంచి ఇంకా ఫుల్ సందడి ఉంటుంది అనమాట. ప్రధానం కార్యక్రమం కూడా మొదలవబోతుంది. మాలో ఏ ఒక్కరు మిస్ అయినా కూడా ఇంకా అక్కడ జోష్ ఉండదు అనమాట. సో అందరం కలిసి ఉంటేనే ఫుల్గా ఎంజాయ్ చేస్తాము. అండ్ ఇక్కడ నుంచి నెక్స్ట్ ప్రధానం వ్లాగ్ అయితే ఉండబోతుంది. సో ఇది ఇవాళ వీడియో అయితే. హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో ప్రధానం కార్యక్రమం, ప్రధానం తంతు ఎలా జరగబోతుంది అనేది నెక్స్ట్ వీడియోలో చూసేద్దాము. Until then stay tuned. అలాగే ఇప్పటి వరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే కనుక ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు మై ఛానల్. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. సీ యూ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియోస్. బై బై, టేక్ కేర్, స్టే హోమ్, స్టే సేఫ్. మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. సీ యూ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్స్. నెక్స్ట్ వ్లాగ్లో ప్రధానం ఇంకా కాళ్ళగోళ్ళ సంబరాల్లో కలుస్తాను.